బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గారు ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. అది కూడా 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు గౌరీనే పెళ్లి చేసుకున్నారు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా చాలా మంది వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి ఏంటి, అది కూడా ప్రియురాల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్లికి అమీర్ ఖాన్ యొక్క పిల్లలు హాజరయ్యారు. అదేవిధంగా తన ప్రియురాలు గౌరీ యొక్క పిల్లలు కూడా హాజరయ్యారు. ఎవరికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే దీన్ని బట్టి చాలామంది కూడా రకరకాలుగా ఊహించుకుంటూ ఉన్నారు. డబ్బులుంటే ఏది కూడా అడ్డు రాదు, డబ్బులుంటే ఏ మ్యారేజ్ అయినా కూడా చేసుకోవచ్చు, డబ్బులుంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, డబ్బులుంటే ఎన్నో పెళ్ళైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆఖరికి ఎంత సెలబ్రిటీ అయినా కూడా ఈ విధంగా మూడో పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలైనా కూడా అబ్జెక్షన్ చెప్తారు, అవసరం లేదు, ఈ విధంగా చేసుకోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి. కానీ ఈ పెళ్లికి వాళ్ళ పిల్లలు కూడా అటెండ్ అవుతున్నారంటే ఇక్కడ బంధుత్వాలకి ఎలాంటి వాల్యూ కూడా లేదన్నమాట. అంటే ఇక్కడ డబ్బుకి మాత్రమే వాల్యూ అని చెప్పేసి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ని చూసి వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కష్టాన్ని చూసి చాలా మంది ఫ్యాన్స్ మేము కూడా కష్టపడాలి, మేము కూడా మా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుంటారు. సో మరి వాళ్ళే ఇలాంటి పనులు చేసినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఇన్స్పైర్ అవుతారు, దీన్ని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా చాలా మంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఏంటిదంతా కూడా పక్కన పెడితే వాళ్ళు మాత్రం ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, అందులో కూడా ప్రాబ్లం లేదు. మరి వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. ఈ మ్యారేజ్కి దాదాపు ఒక 150 నుంచి 100 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. అందులో కూడా అతి సన్నిహితంగా ఉండేటటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరు కుటుంబాలు కూడా వచ్చారు. అదేవిధంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ప్రముఖులు కూడా హాజరవ్వడం జరిగింది. సో వచ్చిన అతిథులందరికీ కూడా స్వయంగా ఈ జంట, పెళ్లి జంటనే వాళ్ళు రెడీ చేసినటువంటి మెనూనే వాళ్ళకు భోజనంగా పెట్టారట. సో ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖాన్ గారు షేర్ చేశారనమాట. సో అందరూ కూడా ప్రజెంట్ ఈ ఫొటోస్ని కానీ ఆ ఒక పోస్ట్ని కానీ చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. సో మరి అమీర్ ఖాన్ గారి మూడో పెళ్లి పైన మీ అభిప్రాయం ఏంటి, ఖచ్చితంగా కామెంట్ చేయండి.